మనం ఒక గ్రామానికి వచ్చాం. ఆ గ్రామంలో రైతుల పరిస్థితి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏం చేస్తున్నారు మీరు? ఏం చెప్పంటావు అమ్మ, మా రైతు కష్టాలు తెలియదా ఎవరికి? మేము పంట వేసాను, అది చేతికి అందలేదు. మాకు నీళ్ళు లేకుండా ఈ పంటలు ఎలా పండుతాయండి? నీళ్లు రావడానికి రెండు కారణాలు. అయితే వర్షం పడాలి లేదా మోటార్ ఇవ్వాలి. వర్షం అనేది మన చేతిలో లేదు, అది దేవుడి దయ. మోటార్ ఇవ్వడానికి మన గవర్నమెంట్ కరెంటు కోతలు బాగా పెట్టింది. ఉదాహరణకు తీసుకుందాం, ఒక కోలా కంపెనీకి 1,00,000 లీటర్ల వాటర్ ఇస్తుంది, కానీ మా లాంటి రైతులకి అసలు పంట పండించుకోవడానికి కొన్ని వాటర్ ఇవ్వట్లేదండి. ఇది మా దౌర్భాగ్యం అండి. మమ్మల్ని బాగు చేసేది ఎవరు? అలా అంటారు ఏంటండి? ప్రభుత్వం రుణాలు ఇస్తూనే ఉంది కదా. ఏంటండి రుణాలు ఇస్తుందా? సరేనండి, తీసుకుందాం. రుణాలు ఇస్తుంది సరే, అసలు కోట్ల సంపాదించి ఐపీ పెట్టే వాళ్ళని అసలు ఒక 2-3 నెలలు పట్టించుకొని వదిలేస్తుంది. కానీ మాకు సంవత్సరానికి ఏదో కొంచెం ఇచ్చిన ఆ రుణం కోసం వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ అంటూ చాలా వేసి మా మీద చాలా భారాలు పెడుతున్నారు. ఆ భారాల వల్ల మేము ఇలా చేసుకోవాల్సి వస్తుంది. ఇవాళ నా పరిస్థితి అదే అండి. నాకు అసలు బతకాలనే లేదు. మేము మీ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొని గవర్నమెంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. అసలు మీరు రైతులకు ఇచ్చే సందేశం ఏంటి? రైతులకంటూ ఏ సందేశం లేదండి. మాకు మంచిగా నీళ్లు, మంచిగా సాగు చేసుకోవడానికి విత్తనాలు ఇవి ఇస్తే చాలండి ప్రభుత్వం నుంచి. ఇంకా మేమేమీ కోరుకోవట్లేదు. కంపల్సరీగా మీ ప్రాబ్లమ్స్ తీసుకెళ్లి గవర్నమెంట్ కి ఇస్తామండి. మీ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా సాల్వ్ అవుతాయి, కానీ ఆత్మహత్యలు లాంటివి మాత్రం చేసుకోవద్దు. మీరు అందరికీ, రైతులకు అందరికీ ఈ విషయం చెప్పండి. సరేనండి, ఇలాంటివి మాకు ఇస్తే మేము హ్యాపీ అండి బాగా. ఓకే. పంటగా ఒక అతను బాగా పండించాడంట. అతని దగ్గరికి వెళ్ళి ఎలా పండించాడు ఏంటి అని మనం ఒక రిపోర్ట్ తీసుకుందాం. బేసికల్లీ మేము వాడే టెక్నాలజీ ఏంటంటే, విలేజెస్ నుండి వచ్చే డ్రైనేజ్ వాటర్ని స్టోర్ చేసి మళ్ళీ వాటిని పంట పొలాలకు యూజ్ చేస్తున్నాం. అలాగే మేము వాడే కొత్త టెక్నాలజీ బాగా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి రైతులు ఖర్చు పెట్టలేరు. సో వాటి ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఊళ్ళో డ్రైనేజ్ వాటర్ అంతా ఈ చెరువులో స్టోర్ చేస్తున్నాం. ఈ వాటర్ని ఇక్కడ నుండి హౌస్లో మోటార్ ద్వారా రీఫ్రెష్ చేసి మళ్ళా పంట పొలాలకి ఇస్తున్నాం. ఇంకా మేము ఏం పద్ధతులు వాడుతున్నామంటే, ఇక్కడ చూడండి, ఈ వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా నీరు ఎక్కువ వృధా కాకుండా ఆటోమేటిక్గా అవసరమైనప్పుడు స్ప్రింక్లర్స్ రన్ చేస్తున్నాం. చూపించారు ప్రాజెక్ట్. మీరు యూత్ కి ఏమైనా సందేశం ఇస్తారా? ఇప్పుడు యూత్కి నేను చెప్పేది ఒకటే, మేక్ గ్రీన్ ఇండియా బిఫోర్ డిజిటల్ ఇండియా.